మే మాసంలో రెండవ పునరుద్ధానపు ఆరాధన అనుగ్రహించిన దేవదేవుని బట్టి స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరము కూడా నిలుచును. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరము కూడా నిలిపేటువంటి దేవుడై ఉంటూ ఉండగా నిరంతరము మన ఎడల మానక కృప చూపుచున్న దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. బయట చాలా గరంగా ఉంది. నా మాట అర్థమవుతుందా? అంతా కూడా దేశమంతా హడావుడిగా ఉంది. ఇక ఈ కొద్ది గంటలు గడిస్తే రేపు ఏమిటో మనకు బాగా తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఆత్మ సంబంధంగా కొన్ని సంగతులను నేను మీతో పంచుకుంటాను. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకరు కాస్త బిగ్గరగా చదవండి. ఇది ఒకరి దగ్గర పెట్టుకోండి. చదివేవాళ్ళు మైక్ దగ్గర పెట్టుకొని మైకులో చదవండి. చదువుదాం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చాలు. ఇక అందరూ నా వైపు చూడండి. ఓ అద్భుతమైనటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఏమిటి ఆ మాటయ్యా అంటే, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయకుడు అనగానే మనకు ఎవరు జ్ఞాపకం వస్తారో, ఏమి జ్ఞాపకం వస్తాయో మనకి బాగా తెలుసు. నాయకుడు అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఈ లోకంలో రాజకీయాలు చేసేటువంటి వారు నాయకులు అని. కనుక రాజకీయ నాయకులు జ్ఞాపకం వస్తారు. అయితే నాయకుడు అనగానే కేవలము ఒక రాజకీయ నాయకుడే కాదు, కానీ ప్రతి రంగములో కూడా నాయకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతి రంగములో కూడా నాయకులు ఉన్నారు. ఓ కూలి పనికి వెళ్ళారనుకోండి, అక్కడ కొంతమంది నాయకులు మనకు కనబడతారు. ఓ పొలానికి వెళ్ళారనుకోండి, అక్కడ కొంతమంది నాయకులు మనకి కనబడతారు. ఓ ఉద్యోగానికో, ఓ వ్యాపారానికో, లేదా ఓ విద్యా రంగానికో వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మనకి నాయకులు కనబడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబములో కూడా ఒక నాయకుడు లేదా ఒక నాయకురాలు ఉంటారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నా చిన్ననాటి వయసులో, చిన్ననాడే కాదు ఈనాడు కూడా, మా కుటుంబాన్ని నడిపించడానికి మా నాన్నగారిని ఒక నాయకుడిలా నేను భావిస్తాను. ఎందుకయ్యా అంటే బరువంతా కూడా, బాధ్యత అంతా కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన కష్టపడుతూ ఉంటారు. కాబట్టి నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఒక నాయకుడు. అట్ ద సేమ్ టైం నన్ను కనిపెంచినటువంటి తల్లి కూడా ఒక నాయకురాలే. ఎందుకయ్యా అంటే సంతానాన్ని అంతమందిని కన్న తర్వాత వారిని పెంచి పోషించేటువంటి విషయంలో రాజీ పడకుండా, వారు తిన్నారో వారు తినలేదో తెలియదు కానీ ఇవ్వబడినటువంటి సంతతికి ఏ లోటు రాకుండా ఏమండి పోషించడానికి వారి కడుపు కట్టుకొని వారు పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా వారు నాయకులే. ఈ మాట నేను చెబుతున్నప్పుడు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మాత్రమే కాదు, మీకు జన్మనిచ్చినటువంటి తల్లి, మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి కూడా నాయకుడే, వారు నాయకురాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులెత్తి చేద్దామా? హల్లెలూయా. వారు ఏ రీతిగా అయితే నాయకుడు నాయకురాలుగా ఉన్నారో ఆ బాధ్యతను నీ మీద కూడా పెట్టారు. ఇప్పుడు నీవు కూడా ఒక తల్లివి, నీవు కూడా ఒక తండ్రివి. ఏమండి, కుటుంబములో నీ ఒక నాయకుడవు, నీ ఒక నాయకురాలివి. కనుక నాయకుడు అంటే మనకెవరో ఎవరో రాజకీయ నాయకులే కాకుండా అన్ని రంగాలలో, అన్ని స్థలాలలో నాయకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఓ మంచి మాట, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని గురించి ఓ చక్కని విషయాన్ని దేవుడు చెబుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు తమ సొంత ఆలోచనతో, తమ సొంత జ్ఞానముతో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ ఉన్నప్పుడు కొన్ని అననుకూలమైనటువంటి వాతావరణాల గుండా వారు వెళ్ళారు. అవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి వాతావరణాలు. దీనినంతటిని కూడా దేవుడు గమనించినప్పుడు దేవుడు వారి ఎడల కలుగు చేసుకొని, నేను వారిని విడిపించి, వారిని విమోచించి, వారిని ఎలా మారుస్తానంటున్నాడు? ప్రారంభ మాట, ప్రాకారాలను నేను పడగొట్టి వారికి నేను ముందుగా నడుస్తాను. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు వినాలి. నేను వారికి ముందుగా నడుస్తాను. ఒక మాట చెప్పాలి అంటే నేను వారికి నాయకుడులాగా ఉంటాను. ఏమండి, దేవుడే ఒక మనిషికి నాయకుడులా ఉన్నాడు అనుకోండి, దేవుడే ఒక సంఘానికి నాయకుడులా ఉన్నాడు అనుకోండి, దేవుడే ఒక సమాజానికి నాయకుడులా ఉన్నాడు అనుకోండి, దేవుడే ఒక కుటుంబానికి నాయకుడులా ఉన్నాడు అనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకేం కొదువు ఉండిద్ది, ఇంకేం కొరత ఉండిద్ది, ఇంకేమి తక్కువ చేయబడిద్ది? ఆయన ఏ నాయకుడయ్యా అంటే ముందు నడిచే నాయకుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ నాయకుడు? చెప్పాలా? ముందు నడిచే నాయకుడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, నాయకులు లేకపోతే జనులు చెడిపోతారట. జాగ్రత్తగా వినాలి మాటలు.
నాయకులు గనక లేరనుకోండి, నడిపించే నాయకుడు లేడనుకోండి, జనులు ఏమైపోతారయ్యా అంటే చెడిపోతారు. ఏమండి, ఒక ఇంటిలో నాయకుడు లేడనుకోండి, ఆ ఇల్లు అధోగతి పాలైపోయిద్ది. ఎందుకంటే ఆ ఇంటికి నాయకుడు లేడు. ఎవరు ఎటుపోతారో తెలియదు, ఎవరు ఏ దారి వైపు వెళ్తారో తెలియదు, ఏ మార్గాల గుండా వెళతారో తెలియదు, ఎక్కడికి వెళతారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. ఓ ఇంటికి నాయకుడు కావాలి. అలాగే సమాజంలో కూడా నాయకులు ఉంటారు. దిశ నిర్దేశాలు చేయడానికి, మంచి మార్గంలో నడిపించడానికి నాయకులు ఉంటారు. ఏమండి, ఒకవేళ సమాజంలో గనక నాయకులు లేరనుకోండి, ఏమైపోతారో ప్రజలు. కనుక నాయకులు లేకపోతే జనులు ఏమైపోతారయ్యా అంటే చెడిపోతారు. కనుక నాయకుడు అనేటువంటిది తప్పకుండా అవసరము. నాయకులు ఉండాలి, నాయకులు కావాలి. ఏమండి, నాయకుడుగా మార్చబడాలి. నా దేవుని ప్రియులారా, నాయకుడు ఎలా ఉండాలయ్యా అంటే ముందు నడిచేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్జన భర్జన అయిపోతూ ఉన్నారు. ఏమండి, ఏం చెయ్యాలి, ఎవరికి నొక్కాలి, దేనిని మేటాలి, ఎక్కడ ఏమండి, తర్జన భర్జనలు అయిపోతూ ఉన్నారు. వాళ్ళు మంచా, వీళ్ళు మంచా, వీళ్ళు బాగా, వాళ్ళు బాగా. ఏమండి, పోయినోళ్ళు బాగున్నారా, ఇప్పుడున్నోళ్ళు బాగున్నారా, రాబోయే వాళ్ళు బాగున్నారా అని చెప్పేసానని అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్. ఆ మాట మీకు అర్థమవుతుందా? అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ అవుతూ ఉంటారు కొంతమంది. ఓ నాయకుడు ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉండాలి, లేదా ఎటువంటి వారు నాయకులుగా ఉండటానికి అర్హులు, నాయకత్వంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, నువ్వు ఒక కుటుంబానికి నాయకుడువా, నాయకురాలువా అయితే డెఫినెట్లీ నువ్వు నీ కుటుంబానికి ముందు నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందుండి నడిపించే వ్యక్తిగా నీవు నిలబడాలి. ఏమండి, నీవిచ్చేటువంటి గైడ్ లైన్స్, నీవిచ్చేటువంటి మంచి ఆలోచన, నువ్విచ్చేటువంటి మంచి సలహాలు, నువ్విచ్చేటువంటి మంచి మాటలు, నువ్వు చెప్పేటువంటి మంచి సంగతులు, ఏమండి, నీ నాయకత్వాన్ని నీ ఇంటిలోనే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్యా అంటే, ఓ కొడుకుకి ఉరిశిక్ష పడింది. ఓ కొడుకు ఉరిశిక్ష పడింది. కొడుకుని అడిగారు, నీ చివరి కోరిక ఏమిటని. అప్పుడు ఆ కొడుకు అన్నాడు, నాతో పాటు మా అమ్మను కూడా ఉరి తీయండి అన్నాడు. నాతో పాటు మా అమ్మను కూడా ఉరి తీయండి అన్నాడు. వాళ్ళు అడిగారు, ఎంత దుర్మార్గుడు నువ్వు, ఎవరైనా తల్లిని ఉరిదీయమంటారా అని అంటే, అందరు తల్లులు ఉరిదీయమనరు, కానీ నా తల్లిని అయితే ఉరిదీయమని అంటాను. ఎందుకయ్యా అంటే, నేను పాడైపోతున్నప్పుడు నా తల్లి నన్ను సరిచేయలేదు, లేకపోతే నా తండ్రి నన్ను సరిచేయలేదు. నేను వాళ్ళను చూస్తానే పెరిగాను. నా తల్లి ఏ రీతిగా మాట్లాడుతుందో, ఏ రీతిగా నడుచుకుంటుందో, ఏ రీతిగా వ్యవహరిస్తుందో దాన్ని చూస్తానే నేను పెరుగుతున్నాను, దాన్ని చూస్తానే నేను ఎదుగుతున్నాను అని చెప్పన్నాడు. బైబిల్ గ్రంథంలో తర్వాత మీరు చదవండి, అతల్య అనేటువంటి ఒక ఆమె ఉంది. అతల్య, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అతల్య తన కొడుకుకి స్వయంగా దగ్గర కూర్చొని బోధించిందంట, ఎలా పాడైపోవాలో, ఎలా చెడిపోవాలో, ఎలా దుర్మార్గంగా బ్రతకాలో, ఎలా దుర్మార్గపు క్రియలు జరిగించాలో తల్లే స్వయంగా బోధించిందంట, తల్లే స్వయంగా నేర్పించిందంట. మీరు చెప్పండి, ఈ అతల్యాని ఎటువంటి తల్లి అని అందాము? ఏమండి, తల్లే బోధించింది, తల్లే స్వయంగా చెబుతుంది. దుర్మార్గముగా ఏ రీతిగా ప్రవర్తించాలో కొడుకుకి నేర్పుతుందంట తల్లి. కనుక సంఘంలో, సమాజంలో ఇలాంటి అతల్యాల లాంటి వారు కూడా ఉంటారు.
అందుకే నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము మంచి నాయకత్వంగా, మంచి నాయకుని లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి అంటే నాయకుడు ఎప్పుడూ కూడా వెనక నడిచేవాడు కాదు, ముందు నడిచేవాడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎవరిని ఎలా నడవాలంట? ముందు నడిచేవాడుగా ఉండాలి, ముందుకు నడిపించేవాడుగా ఉండాలి. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ముందుకు నడిచేవాడు, ముందు నడిపించేటువంటి వాడు, లేదా తనను వెంబడిస్తున్న వారికి మార్గదర్శిగా నిలుస్తూ ముందుకు నడిపించేవాడుగా నాయకుడు ఉండాలి. అది నాయకత్వంలో ప్రధానమైనటువంటి లక్షణం. ఓ మాట మీరు చదవండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనము. వారు మనము నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. బా, చూసారండి, ఇజ్రాయేలీలందరూ కూడా కూడబలుక్కొని ఏమంటున్నారయ్యా అంటే, మనకొక నాయకుడు కావాలి, మనకొక నాయకుడు ఉన్నాడు అనుకోండి, మనం తిరిగి ఎక్కడికి వెళ్దాము? చెప్పండి, ఎక్కడికి వెళ్దాము? ఏమండి, వాగ్దానము చేసినటువంటి కనానుకి వెళ్దామని అంటోలా, ఐగుప్తుకి వెళ్దామని అంటున్నా. ఏమండి, నా దేవుని పిల్లరా, నాయకుడు ఎప్పుడు కూడా వెనకకి నడిపించేవాడు కాదు, నాయకుడు ఎప్పుడు కూడా ముందుకు నడిపించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలోనే కానివ్వండి, ఈ సమాజంలోనే కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత కుటుంబంలోనే కానివ్వండి, ఏ స్థలంలోనైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే, నాయకుడు ఎప్పుడు కూడా ముందుకు నడిపించేవాడుగా ఉండాలి, కానీ వెనుకకు నడిపించేవాడుగా ఉండకూడదు. అలా ఏ నాయకుడైనా ముందుకు నడిపించాలి అని అనుకుంటున్నప్పుడు నాయకుడికి కావలసిన ప్రథమమైనటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే, నా దేవుని పిల్లరా, సమర్థత కావాలి. మీరు సంఖ్యాకాండంలోనే 27వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనము సంఖ్యాకాండములోనే చదువమ్మా. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. సమర్థుడు నాయకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలయ్యా అంటే, అసమర్థుడుగా కనబడకూడదు, సమర్థుడుగా ఉండాలంట. తమ్ముడా, ఇది నీ కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు ఈ మాటలు చాలా అవసరం. తల్లి, నీ కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు ఈ మాటలు చాలా అవసరం. నాయకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలయ్యా అంటే, అసమర్థుడుగా కనబడకూడదు, సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంట నాయకుడు? చెప్పండి, ఎలా ఉండాలంట? సమర్థుడు. ఏమండి, మోషేకు దేవుడు నాయకత్వపు బాధ్యతలు అప్పగించబోతున్నాడు మోషేకి. అలా మోషేకు దేవుడు నాయకత్వపు బాధ్యతలు అప్పగించబోయేటప్పుడు మోషే మహాకోపం కలిగిన వాడు. ముక్కోపానండి, విపరీతమైన కోపం అనండి. మరి మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కదా. మరి అటువంటి కోపము కలిగిన వ్యక్తిని నాయకుడిగా నియమించకూడదు కదా. అందుకని మోషేను దేవుడు నాయకుడు చేయబోయేటప్పుడు ముందుగా మోషేకు దేవుడు ఏమి నేర్పాలనుకున్నాడయ్యా అంటే, సాత్వికాన్ని నేర్పాలనుకున్నాడు. అంటే ఓర్పును, ఓపికను నేర్పాలనుకున్నాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి.
నువ్వు ఒక కుటుంబానికి నాయకుడిగా నాయకురాలుగా ఉన్నప్పుడు ఓపిక అనేటువంటిది చాలా అవసరం. ఓర్పు, ఓపిక, సహనము అనేటువంటిది చాలా అవసరము. ఎందుకయ్యా అంటే కుటుంబాన్ని నడిపించేటువంటి వారు తొందరపాటు నిర్ణయాలతో కుటుంబ వ్యవస్థలను పాడు చేసుకునేటువంటి వారు లేకపోలేదు. బిడ్డల జీవితాలను ఏమండి పాడు చేసేటువంటి వారు లేకపోలేదు. తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలతో ఓపిక అనేటువంటిది చాలా అవసరము. మోషేకు నాయకత్వాన్ని దేవుడు అప్పగించాలనుకున్నప్పుడు మోషేకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏమిటయ్యా అంటే మోషే మొదట సాత్వికుడిగా మార్చబడాలి, సాత్వికాన్ని నేర్చుకోవాలి. మీకు ఒక మాట చెబుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము, సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరి వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. నాయకుడు ఎట్లా ఉండాలయ్యా అంటే సహనంతో ఉండాలంట, ఓపికగా ఉండాలంట, ఓర్పుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి ఏమండి? ఎలా ఉండాలి? సహనముతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఓపికగా ఉండాలి, కీడును సహించేటువంటి వాడుగా ఉండాలి. ఏమండి? కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో జగడమాడేటువంటి వారుగా కాకుండా నాయకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే సహనము. నా వైపు చూడండి. ఇశ్రాయేలీయులకు దేవుడు మోషేను నాయకుడిగా నియమించాలనుకున్నప్పుడు మోషేకు సాత్వికము కావాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలీయులు రాబోయేటువంటి రోజుల్లో అనేక రీతులుగా మోషేను ఏం చేయబోతున్నారయ్యా అంటే ఏమండి దూషించబోతున్నారు. ఎన్నిసార్లు అన్నారో, ఐగుప్తులో సమాధులు లేవు అనుకొని మాకు ఇక్కడికి తెచ్చావా నువ్వు అని చెప్పానని. ఏమిటి నీ నాయకత్వం? మాకు కేకరగాయలు లేవు, గోకరగాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, ఎల్లిపాయలు లేవు, మాకు మాంసం లేదు, ఏమి పెట్టలేకపోతున్నావు నువ్వు అని చెప్పానని. ఏమిటి నీ నాయకత్వం? తాగడానికి నీళ్లు లేవు అని చెప్పానని. ఏమండి? మహానుభావుడు మోషే, మహానుభావుడు. అన్ని లక్షల మంది ప్రజలు ఆయన గారిని ఎన్ని మాటలు అంటున్నా సరే మౌనముగానే ఉన్నాడే కానీ వారి మీద ఎన్నడూ కూడా తిరుగుబాటు చేయలేదు. కారణం ఏమిటయ్యా అంటే నడిపించే నాయకుడికి ఏం కావాలి? చెప్పాలా? నడిపించే నాయకుడికి ఏం కావాలి? ఓర్పు కావాలి. పెద్దలు ఎవరో అన్నారు, చాలాసార్లు విన్నాను, ఓర్చుకుంటే చెప్పండి. మన మధ్యలో లేదు తల్లిగారు, రూతు మామమ్మ ఎప్పుడు ఒక మాట అనేది, ఓర్చుకుంటే ఓరుగల్లంతా పట్టణం అయ్యగారు అనేది. బైబిల్ గ్రంథంలో నేను చెబుతాను, మనము ఓర్చుకున్నట్లయితే మన ప్రాణములను మనము దక్కించుకుంటామంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా.
నా దేవుని ప్రియులారా, నాయకుడికి మొదటగా కావాల్సింది ఏమిటయ్యా అంటే సమర్థుడిగా ఉండాలి. ఓపిక, ఓర్పు అనేటువంటిది చాలా అవసరము. నీ కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడువా అయితే ప్రియ సహోదరుడా, నీకు ఓర్పు, ఓపిక చాలా అవసరం. నీ కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి నాయకురాలివా నీవు అయితే నా ప్రియ సహోదరి, నీలో సహనం అనేటువంటిది చాలా అవసరము. కంట్రోల్ తప్పిపోకూడదు. ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఈ సంఘంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఏం కావాలయ్యా అంటే ఓర్పు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న మధ్య ఎక్కడో ఒక చిన్న క్లిప్ ఒకటి చూసా. ఏమండి, మీ ప్రభుత్వాలు అది చేస్తానన్నారు, అది చేయలేదు ఏమిటి అని అడుగుతూ ఉంటుంటే ఆయన గారు ఉవ్వెత్తున వారి మీద విరుచుకు పడిపోయి, నన్ను అడుగుతారా, నన్ను అడిగేటువంటి హక్కుందా అని అంటున్నారు. ప్రజలు కాకపోతే ఇంకెవరు అడుగుతారు? ఏమండి, ఓట్లు వేసి గెలిపిస్తున్నటువంటి, నిన్ను నాయకుడిగా నిలబెడుతున్నటువంటి ప్రజలు కాకపోతే ఇంకెవరు అడుగుతారండి? కనుక అడుగుతారు. అలా అడిగే వారికి సాత్వికముతో జవాబు చెప్పేటువంటి నాయకులు కావాలి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, నాయకుడు ఎప్పుడు కూడా ఒక వాగ్దానం చేస్తే, ఏమండి, ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటని తప్పక నెరవేర్చాలి. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పారనుకోండి, ఎవరైనా నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక మాట చెప్పారనుకోండి, ఏం చేయాలి? నీటి మీద రాయబడిన మాటలకు మళ్ళీ కనబడకూడదు. ఈ మధ్య మనం కొంతమందిని చూస్తూ ఉంటాము, ఒక మాట ఇస్తే దానిని నెరవేర్చాలి కదా, దానిని నెరవేర్చలేనప్పుడు చెప్పకూడదు కదా అని కొంతమంది మంచి కమిట్మెంట్తో ఉన్నటువంటి వారు కొంతమంది కనబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కొంతమంది కనబడతా ఉంటారు. ఒక మాట ఇచ్చాము అంటే దానిని నెరవేర్చగలిగే విధంగా ఉంటేనే, ఇది చేస్తాము అని చెబితేనే, చేయగలము అని నిరూపించగలిగితేనే ఆ మాట చెప్పాలి. ఏమండి, మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి. ప్రస్తుత కాలంలో మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా మంచి కమిట్మెంట్తో, ఎందుకయ్యా అంటే ఏవో కొన్ని వాగ్దానాలు చేశారు, వాటిని ఎక్కిన వెంటనే ప్రారంభించారు. ఓ సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత మేము ఆగి ఆలోచన చేసుకొని తర్వాత ఎప్పుడు మెల్లగా జరిగిస్తామని కాకుండా కొన్ని పథకాలను వెంటనే ప్రారంభించారు. కాబట్టి చక్కగా సహోదరులు అందరూ కూడా ఫ్రీగా వెళ్తున్నారు. ఎక్కడికి చక్కగా ఎక్కడికైనా సరే, బంధువుల ఇళ్ళకి కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, లేదా మరొక చోటకి కానివ్వండి, చక్కగా వెళ్తూ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నా అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పారనుకోండి, నాయకుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పారనుకోండి,
దానిని నెరవేర్చగలిగితేనే ఆ మాట చెప్పాలి. ఆ సమర్థత, ఆ శక్తి నా దగ్గర ఉంది అంటేనే ఆ మాట చెప్పాలి, లేదా ఆ వాగ్దానం చెయ్యాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఏమండి, కొంతమంది ఓ సాధువు ఓ టిఫిన్ కొట్టు ముందుకు వెళ్ళాడు. ఎక్కడికి? ఓ సాధువు ఓ టిఫిన్ కొట్టు ముందుకు వెళ్ళాడు. ఆ టిఫిన్ కొట్టు ముందు ఉన్నటువంటి ఆ టిఫిన్ కొట్టు యజమానుడు ఆ కౌంటర్లో కూర్చొని ఉన్నాడు. సాధు వెళ్ళి అతన్ని పొగుడుతూ ఉన్నాడు. ఏమనయ్యా అంటే, ఈ కొట్టు యజమానుడు మంచోడు, గొప్పోడు. ఏంటిది? ఏమండి, అబ్బో దానకర్ణుడు, అలాంటి వాడు, ఇలాంటి వాడు అని పొగుడుతూ ఉన్నాడు ఆ సాధువు. ఆ కొట్టులో కూర్చున్నటువంటి ఆ కొట్టు యజమానుడు కూడా వింటా, ఏమండి, ఆ కొట్టులో పనిచేసే వ్యక్తికి అంటున్నాడు, సాధువుకు ఒక ఉల్లి దోశ అంటున్నాడు, సాధువుకు ఒక గుడ్డు దోశ అంటున్నాడు, సాధువుకు మంచి ఇడ్లీ అంటున్నాడు, నెయ్యి వేసుకొని పట్టుకొని రాని అంటున్నాడు. పొగిడాడు ఈ సాధువు. ఇక ఆపాడు. ఏమండి, కౌంటర్లో కూర్చున్న వ్యక్తి కూడా ఇక మౌనంగా చూస్తున్నాడు. సాధువు చూస్తున్నాడు. ఇడ్లీ వస్తాయేమో, దోశ వచ్చిద్దేమో, ఇంకేమొస్తాయేమో, నెయ్యి వేసినటువంటి వస్తాయేమో అని చెప్పి చూస్తున్నాడు. ఎంతకీ రాకపోతే అడుగుతున్నాడు, అయ్యా మీరు ఇడ్లీ ఏదో చెప్పారు తెమ్మని పనోడికి, దోశ ఏదో చెప్పారు, గుడ్డు దోశ చెప్పారు తెమ్మని, ఎంతకీ తేవటం లేదంటే అప్పుడు అంటున్నాడు, ఏంటి తెచ్చేది? నువ్వు నన్ను కూర్చొని పొగుడుతావో, నువ్వు దానకర్ణుడు, నువ్వు అట్టంటాడు, నువ్వు ఇట్టంటాడు, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఓ రక గాలి మాటలు పొగుడుతున్నావు కాబట్టి నేను కూడా నీకు ఒక ఉల్లి దోశ, నీకు ఒక గుడ్డు దోశ, నీకు ఒక నెయ్యి దోశ అని నేను కూడా ఊరకనే. నా మాట మీకు అర్థమైందా? అంటే కొంతమంది నోరు ఉంది కదా అని చెప్పేసరని ఏది పడితే అది ఎలా పడితే అలా ఏవేవేవేవేవేవో ఏమండి, ఒక నీటి మీద ఏమండి మాటలకు మళ్ళీ దొరికిపోయే విధంగా ప్రకటన చేస్తూ ఉంటారు, ఏవేవో చేస్తామని చెప్పేసి. ఆ తర్వాత మచ్చుకుకి వాటిలో 2-3 కూడా చేసేటువంటి వారు కనబడరు మనకి. అలాగును కాదు. నాయకుడు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి అంటే, ఒక మాట ఇచ్చాడు అంటే ఏమండి దానికి కమిట్మెంట్, దానికి కట్టుబడి బ్రతకాలి ఆ మాట నెరవేర్చే వరకు. ఒకవేళ అలాగున నెరవేర్చలేదు అనుకోండి, ఏమండి నెరవేర్చలేనటువంటి మాటలను వాగ్దానాలుగా చేయకూడదు. మనం ఆరాధించే దేవుడు అంటే ఒక మాట ఇచ్చాడు అనుకోండి, ఏమండి దానిని నెరవేర్చడానికి ఆయన ఎవరంట చెప్పాలా? ఎవరైనా సమర్థత కలిగిన వాడు. ఆయన మరిచిపోడు. ఆ నాయకుడు మరిచిపోడు. నాలో శక్తి లేదండో, నాలో బలం లేదండో, నేను చెయ్యలేను అని అండో. అది ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాయకుడు ఏం కలిగి ఉండాలి? సమర్థత, ఓపిక, మాట ఇస్తే నెరవేర్చేటువంటి నైజం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నాయకుడు ఎప్పుడు కూడా దైవ భయాన్ని కలిగి ఉండాలండి. చదవండి ఆ మాటలు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడయ్యుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న
నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణం చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ భార్యలేమి మీ పాలెములనున్న పరదేశులేమి మీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుని యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. నాయకుడిలో కనబడవలసిన మరొక గుణం ఏంటయ్యా అంటే, నాయకుడు ఎప్పుడు కూడా దైవ భయాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏ భయాన్ని కలిగి ఉండాలి? చెప్పాలా ఏ భయాన్ని కలిగి ఉండాలి? యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నాయకులట దేవుని శాసనాలను, దేవుని కట్టడలను, దేవుని మాటలను హత్తుకోవాలట, ప్రేమించాలట. జాగ్రత్తగా నెలా ఏమండి, నాయకులు ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని శాసనాలను, కట్టడలను ఏం చేయాలి అంటే ప్రేమించాలి. నాయకుడు దైవ భయాన్ని కలిగి ఉండాలి. ఒక నాయకుడు కనుక దైవ భయము లేదనుకోండి, ఏమంటే వానికి ఇంకే భయం ఉండిద్ది? నా మాట మీకు అర్థమవుతుందా? నాయకుడికి దైవ భయం లేదనుకోండి, ఇక మనుషులంటే భయం ఉండిద్దా, లేకపోతే మరొకరంటే భయం ఉండిద్దా? ఎవరంటే భయం ఉండిద్ది? ఎవరు భయం ఉండదు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఓ న్యాయాధిపతి, ఒక నాయకుడు ఉన్నాడంట. మనుషులనేమో లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. ఏమండి, లోకాసువార్త 18వ అధ్యాయంలో ఈ వ్యక్తి గురించి మనం చూస్తాము. అతను ఒక నాయకుడు, అతను ఒక న్యాయాధిపతి. అతను ఏం చేయడు? మనుష్యులను లక్ష్య పెట్టడు. ఏమండి, దేవునికి భయపడడు. దేవునికి ఒక వ్యక్తి భయపడకపోతే మనుషులంటే అసలు లెక్కే ఉండదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి, ఒక నాయకుడు దేవునికి భయపడకపోతే మనుషులంటే అసలు లెక్కే ఉండదు, లెక్క కూడా చేయడు. ఇందాక నేను చెప్పాను చూడండి, అయ్యా పలాంది మీరు జరిగించండి, చెయ్యలేదు అని అన్నారనుకోండి, ఉవ్వెత్తున ఇరుచుకు పడిపోయి వాళ్ళ మీద, ఏమండి మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని చేస్తారా అని చెప్పేసానని నోరుమేయండి. ప్రజలు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉంటుంటే నాయకుడిలో కనిపించాల్సిన లక్షణం ఏంటి? ఏమండి, దేవునికి స్తోత్రం. దైవ భయం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏ భయం ఉండాలి? చెప్పాలా? ఏ భయం ఉండాలి? దైవ భయము. మనకు బాగా తెలుసు, యోసేపు ఒక నాయకుడు, దైవ భయముతో నడిపించబడ్డాడు. ఏమండి, దావీదు ఒక నాయకుడు, దైవ భయము చేత నడిపించబడ్డాడు. ఒక వ్యక్తి దేవునికి భయపడితే ప్రజలను అద్భుత రీతిగా పరిపాలన చేస్తాడు. గట్టిగా చెప్పండి. దేవుని పేరు మీద పరిపాలన చేసే వాళ్ళని గురించి నేను మాట్లాడటంలా. ఈ మధ్య ఓ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి మాట అన్నారు. అండి, దేవుడు ఎక్కడ ఉండాలంట? గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి అని. స్తోత్రం చెప్పండి. మంచి మాట. ఏమండి, దైవత్వం పేరు మీద భయంకరమైనటువంటి మారణ హోమాలు, మారణ కాండలు జరిపించేటువంటి వ్యక్తులు కాదు. నాయకుడు దేవునికి భయపడినట్లయితే అద్భుతమైనటువంటి పరిపాలన, అద్భుతమైనటువంటి ఏమండి నాయకత్వాన్ని సమాజానికి, సంఘానికి అందించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక.
గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దైవ భయమే గనక ఒక నాయకుడిలో ఉంటే తాను చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఏమండి స్థితిని ఎరిగుంటాడు. దైవ భయమే గనక ఒక నాయకుడిలో కనబడితే నేను దేవునికి లెక్క అప్పగించాలని బ్రతుకుతాడండి. ఎలాగునా? నేను దేవునికి లెక్క అప్పగించాలి అని బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాయకుడికి ఏముండాలి చెప్పాలా? నాయకుడికి ఏముండాలి చెప్పండి, చెప్పండి. నాయకుడికి ఏముండాలి? దైవ భయము. ఇప్పుడు కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఉన్నాడండి, భయం లేదు. ఏ భయం? దేవుని భయం లేదు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఎక్కడ పడుతున్నాడో, ఎక్కడ తాగుతున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏడ పడితే లేపుకొని రావాల్సి వస్తుందో. నా మాట మీకు అర్థమవుతుందా? అతన్ని చూసినటువంటి పిల్లలు ఏమంటే అతన్ని గమనిస్తున్నటువంటి పిల్లలు ఏమైపోతారు? కనుక ఏ నాయకుడికైనా సరే దైవ భయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం. మరొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. 3వ అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. 3వ అనుభవం ఏమిటయా అంటే, నాయకుడికి కావలసింది ఏంటయా అంటే వివేకము. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? చెప్పాలా? ఏం కావాలి? ఓ కుటుంబాన్ని నడిపించే నాయకుడికి కానివ్వండి, ఓ సంఘాన్ని సమాజాన్ని నడిపించే నాయకుడికి కానివ్వండి, వివేకము కావాలి. వివేకము లేకుండా నాయకత్వంలోనికి వస్తే నా దేవుని ప్రియులారా, యుద్ధంలో ఏమవుతారయ్యా అంటే అపజయం పొందుతారు. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు, నీవు జయము పొందేటట్లుగా వివేకము కలిగిన నాయకుడు వై యుద్ధము చెయ్యని అంటున్నాడు. నీ కుటుంబాన్ని పరిపాలన చేసుకునేటప్పుడు నువ్వు ఒక నాయకుడుగా, నాయకురాలుగా వివేకము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వివేకము ఏమండి? వివేకము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తాము, పెందల కడ లేచి తన భర్త గురించి, తన బిడ్డల గురించి, తన కుటుంబం గురించి, తన పనివారి గురించి, అందరి గురించి ఆలోచన చేసిద్దంట, నడుము కట్టుకునిద్దంట ఆమె. వివేకం ఏమండి? వివేకం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోనుతో దావీదు ఒక మంచి మాట అన్నాడు. రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన మాట అంటాడు సొలొమోనుతో దావీదు. చదువుదాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. నీవు వివేకముగా ఏమండి ఏ పని పూనుకున్నా సరే మీరు తెలివిగా నడుచుకోవాలి అంటే దేవుని శాసనాల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుడి కట్టడల ప్రకారం, నీ దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యాన్ని పాటించేవారు, ప్రకటించేవారు కాదండి, పాటించేవారు గొప్ప వివేకవంతులంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు వివేకవంతులు?
దేవుని మాటలను ఎవరైతే జాగ్రత్తగా విని పాటిస్తారో, దేవుని కట్టడల ప్రకారం నడుచుకుంటారో, ఆయన శాసనాల ప్రకారం పాటించడానికి తమ హృదయాలను పూనుకుంటారో, అలాంటి వారంట గొప్ప వివేకవంతులు. సొలొమోనుకు దావీదు అదే చెబుతున్నాడు, సొలొమోనా నాయనా, నేను ఇక ఉండటం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం వచ్చేసింది. నువ్వు ఏ పని తలపెట్టినా సరే, నువ్వు జయం పొందు కావాలి అంటే నీకు ఒక సింపుల్ ట్రిక్ ఒకటి చెబుతా, ఒక చిన్న సూచనే, కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చుద్ది. నువ్వు ఏ పని తలపెట్టినా నీకు విజయం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నువ్వు దేవునిని హత్తుకొని ఆయన శాసనాలను, ఆయన కట్టడలని, ఆయన మార్గాల్లో నడువు. నువ్వు ఏ పని పూనుకున్నా సరే దేవుడు నీకు వివేకాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు బాగా తెలుసు, సొలొమోనుకి దేవుడు అగపడి నీకేం కావాలి కోరుకో అని చెప్పానంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? ఏమండి, సొలొమోను ఏం కోరుకున్నాడు? నాకు వెండి కావాలి, నాకు బంగారం కావాలి, నాకు నగలు కావాలి, నాకు బ్యాంకు బ్యాలెన్స్ కావాలి, లేకపోతే అలాదిగా అలా వాళ్ళు నాకు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళు నాశనమైపోవాలి. ఏమండి, సొలొమోను ఇలాంటివి కోరుకోలేదు. సొలొమోను ఏం కోరుకున్నాడో తెలుసా? ఆ మాట మీరు చదవండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలము. క్షమించాలి, 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు దాసుడనైన నాకు వివేకము గల హృదయము. సొలొమోను ఏం కోరుకుంటున్నాడంట? వివేకము గల హృదయము. ఏమండి, ప్రజలను పరిపాలించాలంటే ఏం కావాలి? చెప్పాలా ఏం కావాలి? వివేకము కావాలి. ఒక ఇంటిని నడిపించాలంటే ఏం కావాలయ్యా అంటే వివేకము కావాలి. ఎక్కడ దొరికింది వివేకం? ఏమండి, ఎక్కడ దొరికిద్దండి వివేకం? 4 పుస్తకాలు చదివితే వివేకం వచ్చిద్దా? ఎక్కడ దొరికింది వివేకం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, సొలొమోను దేవునిని శ్రేష్టమైనది అడిగాడు. శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ధనాన్ని అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు. సొలొమోను దేవుణ్ణి అడిగింది, నీ ప్రజలకు న్యాయము తీర్చాలి. న్యాయమేదో అన్యాయమేదో నా ఎదుటికి వచ్చినప్పుడు నేను కనిపెట్టగలిగినటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానం ఉండాలి. సొలొమోను నిజంగా జ్ఞానం కలిగిన వాడండి. ఎంత జ్ఞానం కలిగిన వాడయ్యా అంటే, ఏమండి, ఒక బ్రతికి ఉన్న బిడ్డని, ఒక చచ్చిన బిడ్డని తీసుకుని 2 తల్లులు సొలొమోను ఎదుటికి వచ్చారు. చచ్చినది నీది అంటే నీది అని వాదులాడుకుంటున్నారు, బ్రతికిన బిడ్డ నాది అంటే నాది అని వాదులాడుకుంటా ఉన్నారు. ఇది ఏదో ఎక్కడో సేకరించబడిన సంగతులు కాదు, ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు. ఓ బ్రతికి ఉన్న బిడ్డని, ఓ చనిపోయిన బిడ్డని తీసుకుని 2 తల్లులు సొలొమోను ఎదుటికి వచ్చారు. చచ్చిన బిడ్డ నీది అంటే నీది అనుకుంటున్నారు వాళ్ళు, బ్రతిక ఉన్నది నాది అంటే నాదని అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఎదుటికి గనక ఆ సమస్య వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? నా మాట మీకు అర్థమవుతుందా? మీ ఎదుటికి గనక ఆ సమస్య వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు?
ఏమండి, ఓ బ్రతికున్న బిడ్డని ఓ చచ్చిన బిడ్డని ఇద్దరు తల్లులు తీసుకొని వచ్చి, అయ్యా ఈ చచ్చిపోయిన బిడ్డ నాది కాదయ్యా, దానిదయ్యా, ఇదిగో దాని ఒడిలో ఉన్న బిడ్డ నాదయ్యా అని అంటున్నారు. ఇద్దరు బాగా ఒకరి మీద ఒకరు. మనమైతే ఏం చేస్తాం? సొలొమోను అన్నాడు, వాదనంతా విన్నాడు. ఏమండి, చచ్చిన బిడ్డ నీది అంటే నీది అనుకుంటున్నారు, బ్రతికి ఉన్నది నాది అంటే నాది అనుకుంటున్నారు. అసలు సమస్య ఏమిటయ్యా అంటే, చచ్చిన బిడ్డ కొరకు కాదు ప్రాకులాట, బ్రతికున్న బిడ్డ కోసం. చచ్చిపోయినటువంటి బిడ్డ ఎవరికి అవసరం లేదు. ఏమండి, పరాయి తల్లికి అవసరం లేదు, ఇటు కన్న తల్లి కూడా చచ్చిన వాడు అవసరం లేదు, బ్రతికి ఉన్నది కావాలి. సొలొమోను జ్ఞానయుక్తంగా చెప్పాడు. ఒక కత్తి తీసుకొని వచ్చి, బ్రతికి ఉన్న బిడ్డ కొరకు ప్రాకులాడుతున్నారు కాబట్టి సగమునకు ఖండించి చిరకు ముక్క ఇచ్చేయండి అన్నాడు. ఇది వింటున్నప్పుడు కాస్త కఠినంగా అనిపించవచ్చు, ఇదేమి తీర్పు అని కానీ, ఇదేమి న్యాయము అని కానీ. ఏమండి, సొలొమోనుకు దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడయ్యా అంటే, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి హృదయం తరుక్కుపోయిందంటండి. ఏ తల్లి అయినా కోరుకునేది ఏమిటయ్యా అంటే, నా బిడ్డ ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. ఏ తల్లి అయినా సరే ఏం కోరుకునేదో తెలుసా? నా బిడ్డలు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏమండి, ఈ తల్లి కూడా అదే కోరుకుంది. నడుముకు ఖండించే పని అయితే వద్దు, ఈ బిడ్డ తన కొడుకే అని అంటున్నాడు కాబట్టి ఇచ్చేయండి అనింది. ఏమండి, ఎంత తెలివిగా ఆ సమస్యను పరిష్కరించాడో. సొలొమోను మంచి వివేకము కలిగినటువంటి నాయకుడు. కారణం ఏమిటయ్యా అంటే, తన ప్రజలను పరిపాలించేటువంటి విధానంలోనే కానివ్వండి, లేకపోతే తన ముందర ఉన్నటువంటి సేవకులను నడిపించే విధానంలోనే కానివ్వండి, ఎంత గొప్ప వివేకాన్ని కనబరిచేవాడో. నా దేవుని ప్రియులరా, వివేకము కలిగిన నాయకులులా బ్రతకాలి. నాయకుడికి ఏం కావాలయ్యా అంటే వివేకం. వివేకం అనేది ఎక్కడ దొరికిద్ది అండి? మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతూ ఉంటుంటే దేవుడు ఏమిస్తాడంట? అట్టివారు మంచి వివేకము కలిగిన వారు అంటాడు. ఆయన వాక్యం ప్రకారం నడుచుకునేవారంట మంచి వివేకవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. నాయకుడు ఎప్పుడు కూడా సమర్థుడుగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఇచ్చిన మాట నెరవేర్చగలిగే స్థితిలో ఉండాలి. నాయకుడు ఎప్పుడు కూడా వివేకము కలిగిన నాయకుడులా ఉండాలి. ఈ చివరి మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆ మాట మీరు చదవండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 27వ వచనము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 26-27 వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుటయు ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి తీసుకొని తన్ను తాను చంపుకొనబోయెను. 4వ అనుభవం ఏమిటాయంటే, నాయకుడు ఎప్పుడు కూడా యథార్థవంతుడులా ఉండాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధ్యతాయుతముగా నాయకుడు ఎప్పుడు యథార్థవంతుడుగా ఉండాలి. యథార్థవంతుడుగా. ఏమంటే మనకు బాగా తెలుసు, చెరసాల నాయకుడు, అతని క్రింద కొంతమంది ఖైదీలు అప్పగించబడ్డారు. ఆ ఖైదీలలో పౌలు, శీల కూడా ఉన్నారు. ఒకనొక దినాన భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు బ్రద్దలైపోయాయి. ఖైదీలందరూ కూడా తప్పించుకొని వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాడు. చిమ్మ చీకటి, తలుపులన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. తలుపులన్నీ ఓపెన్ చేసి ఉంటే దొంగలు ఉంటారా? నతనీలు అర్థమవుతుందా? ఈ మధ్య మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఫలానా జైల్లో నుంచి దొంగ ఎస్కేప్, తప్పించుకున్నాడు అని చెప్పని.
ఆ జైల్లో నుంచి తప్పించుకున్నాడు, ఈ జైల్లో నుంచి తప్పించుకున్నాడు, ఏమండి పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్నాడు అని చెప్పేసానని. వీరు ఆ రీతిగా పారిపోయారేమో అని అనుకుని చెరసాల నాయకుడు తన్ను తాను చంపుకోబోయాడంట కత్తి తీసుకొని. ఏమండి నాకు తెలియక అడుగుతాను, ఇతను చెరసాల నాయకుడు కదా, వాళ్ళు తప్పించుకొని పోతే పై అధికారులకు ఏమండి అయ్యా రాత్రి ఎంత గొప్ప భూకంపం వచ్చింది, మీకు తెలియంది ఏముంది, ఎంత గొప్ప భూకంపం వచ్చింది, గడగడగా విరిగిపోయి తలుపులన్నీ ఓపెన్ అయిపోయి ఖైదీలు మొత్తం కూడా తప్పించుకొని వెళ్ళిపోయారు నాయనని చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పటం లేదు? చెరసాల నాయకుడు యథార్థవంతుడు, ఏమండి బాధ్యతాయుతంగా నడుచుకునేవాడు కాబట్టి తన ప్రాణాలైనా తీసుకోవడానికి పూనుకున్నాడు. కానీ తనకు అప్పగించబడిన బాధ్యతను ఏమండి విస్మరించినందుకు నాయకుడు ఎప్పుడు కూడా యథార్థంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాయకుడిలో ఏ గుణం ఉండాలి? యథార్థవంతుడు. ఈరోజు సమాజం అనేక డైలమాలో పడతా ఉండిద్ది. ఎవరో ఏమండి వాళ్ళు మంచోళ్ళ, వీళ్ళు మంచోళ్ళ అని వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు, వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు. నేను ఒక మాట చెప్పునా, ప్రతి నాయకుడు కూడా ఏమండి ప్రజల దృష్టిలో బలహీనుడే. ఏమండి ఇతను మంచివాడు అనే నాయకుడు ఎవ్వరు కనపడరు, ఏవో కొన్ని బలహీనతలు కనబడతా ఉంటాయి. అయితే కాస్త దగ్గరగా సత్యానికి దగ్గరగా, నీతికి దగ్గరగా, నిజాయితీకి దగ్గరగా, యథార్థతకు దగ్గరగా బ్రతుకుతూ ఉంటారు చూడండి. ఏమండి వాళ్ళు ఉన్న వాళ్ళలో బెటర్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గుడ్డి కంటే పెద్దలు అన్నారు మెల్ల కాస్త మిన్నంట. స్తోత్రం. 4 విషయాలు. 5వ విషయం నేను ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. నాయకుడు ఎప్పుడు కూడా లెక్క అప్పగించేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? లెక్క అప్పగించేవాడుగా ఉండాలి. అంటే ప్రజాపాలకులు అంటే అర్థం ఏంటో మనకు బాగా మన రాజ్యాంగం చెబుతుంది. ప్రజల నుంచి, ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల వలన ఏమండి ఎన్నుకోబడేటువంటి వారి ప్రజానాయకులు, ప్రజా పరిపాలకులు అని చెప్పేసానని. వీళ్ళ జవాబుదారీతనం ఎవరికయ్యా అంటే ప్రజలకే. ప్రజల కోసం బ్రతుకుతున్నాం అని చెప్పి కొంతమంది ఉన్నప్పుడు ప్రజలు ఏదడిగినా చెప్పాలి, జవాబు చెప్పాలి. వాళ్ళ మీద కోప్పడకూడదు, ఇసుకించుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందిని కలవటానికే భయపడతారు, నాయకుల్ని కలవడానికే భయపడతారు. కానీ కొంతమంది స్వతంత్రంగా ఏమండి కలుస్తూ ఉంటారు, ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళే కలుస్తూ ఉంటారు. నాయకుడు ఎప్పుడు కూడా లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించేవాడే నాయకుడు. నాయకత్వంలో అదొక భాగం. నన్ను ఎవడు లెక్క అడుగుతాడని ఏ నాయకుడు అనుకోకూడదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఏ నాయకుడైనా నన్ను లెక్క అడిగేది ఎవడు అని విర్రవీగితే ఏమండి అధికారులను అధములుగా మార్చడానికి అందరికంటే పైన ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరైనా యెహోవా మీకు నాయకుడుగా చెప్పలా ఉన్నాడు. ఏమంటే ఆయన అడుగుతాడు లెక్క.
కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు ఒక మంచి నాయకుడు. ఆయన నాయకత్వంలో మనము నడిపించబడుచున్నాము. హల్లెలూయా. సమర్థవంతమైనటువంటి పరిపాలన, సమర్థవంతమైన కార్యాలు నా దేవుడు ఆయన నాయకత్వంలో మీ ఎడల జరిగించునుగాక. తాలిమితో ఓర్పుతో నా దేవుడు దీర్ఘశాంతము వహిస్తూ ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.